మంచి ముచ్చట్లంటే పాకిపోతానికి జనాల చెవుల పడేటందుకు టైం పడుతుంది కానీ పుకార్లంటే కరెంట్ కన్నా ఫాస్ట్గా పాకిపోతున్నాయి కదా. అరే వినిపించిన ముచ్చట మరి నిజమా కాదా అన్నది కూడా ఆలోచన చేయకుండా ఇన్నదే కాకుండా 10 మంది చెవులేసి మరీ సంబరపడేటోళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఒక వశి హీరో మీద ముచ్చట పుకారేందో ఒక్క పాట చూడుండ్రి. సినిమా హీరో వశి పిల్లగాడు రాజా లేడా, గదే ఆనంద్ పిల్లగాడు. కొత్తగా పెళ్ళై 15 రోజులు కూడా కాలేదమ్మా. అసొంటిది నడుమ ముఖం పుస్తకంలా అదే ఫేస్బుక్ లా ట్విట్టర్ లా ఈ పిల్లగాడు చచ్చిపోయిండని రాసుకొచ్చిర్రు. బండి గుద్దుకొని టక్కరే మొత్తానికే చచ్చిపోయిండని పుకార్లేసింది. ఇక ఈ ముచ్చటెరక చేసుకున్నోళ్ళు ఏడ్చుకుంటా సీమిడి జీదుకుంటా పిల్లగాని ఆత్మకు శాంతి కావాలని రాసుకొచ్చిర్రు ట్విట్టర్లా. చిన్నగా మెల్లగా ఈ వార్త పూట్ అయింది. మరి పిల్లగాని మీద ఒలిట్ల చేసిర్రు ఏం కథ అనంటే, ఈ నడుమ ప్యాన్ గుర్తు పార్టీలో చేరి జగనాలు భజన చేస్తున్నాడు కదా. ఇక ఆ ముచ్చట గిట్టనోళ్ళు ఆలీలు చేరి ఇసొంటి ప్రసారం మోపి చేసిర్రు. కళ్యాణాల పవనుడి పేరు మీద ఎవరో దొంగ ఖాతా తెరిచి ఇట్లా రాసుకొచ్చి పుకార్లు లేపిర్రని కూడా వార్తనొస్తున్నది. మరి అది నిజమేనా కాదా తెలియదు కానీ ఇట్లా ఏకంగా చచ్చిపోయిందనే వార్తలు పుకారు పుట్టిస్తే ఏం చెప్పుర్రే. ఇక ఈ ముచ్చటెరిక చేసుకున్నాక రాజా నోరు తెరిచిండు. ఊరక నాకు తెలియకుంటే నేనెప్పుడు చచ్చిపోతే అని పరిశాన్ అయ్యి ఎంబడే మళ్ళా కంప్యూటర్లో లేదు నేను బతికే ఉన్నా అని రాసుకోవాల్సి వచ్చింది. కానీ ఎంత కోపం ఉంటే మాత్రం గిట్లా చేస్తారా చెప్పుర్రి.